ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, దయగల దేవా నీకు వందనాలు. మరోసారి వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. మమ్మల్ని అందరం దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుండి 37 వచనాలు చూస్తే అక్కడ అనేక మత నాయకులు ప్రభువారిని వ్యతిరేకిస్తున్నట్టు చూస్తున్నాం. వాళ్ళ మాట తీరు చూసిన వ్యతిరేకత, రిబెలియన్ మనసు కనిపిస్తుంటుంది. అయితే ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఎటువంటి వాడో తెలుసుకోవాలంటే అతని యొక్క ఫలం బట్టే అని ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తెలియజేశారు. ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాలంటే అతను కొన్ని వరాలు బట్టి కాదు, అతనిలో ఉన్న ఫలం బట్టి ఆ వ్యక్తి ఏమైనాడో మనం తెలుసుకోవచ్చు. యోహాను సువార్త 8:4 చూస్తే అక్కడ దుష్ట సంబంధులు ఉంటారు, సర్ప సంతానము, ఇంకా దుష్ట సంబంధులు, దుష్ట క్రియలు ఉంటాయి. యోహాను సువార్త 1:12 చూస్తే దేవుని బిడ్డలు దేవుని సంబంధులై దేవుని గుణాలు కలిగి జీవిస్తారు. అది అందుగురించే హృదయము భద్రం కాపాడుకోవాలని సామెతల గ్రంథం 4:23 ఉంటుంది. సో నువ్వు ఎవరి సంబంధివి తెలుసుకోవాలి. నీ హృదయాన్ని భద్రంగా ఆయన కలిగి ఉంటే ఆయన మాటలు వస్తాయి, దుష్టుని కలిగి ఉంటే దుష్టుని మాటలు వస్తాయి అని మనం గమనించాలి. సో ఆ 12వ అధ్యాయంలో ఆ లేఖన భాగంలో మన మాటలు భద్రం కాపాడుకోవాలండి. వల్గర్ వర్డ్స్, చెడు మాటలు ఎడల జాగ్రత్త మాత్రమే కాకుండా నథింగ్ వర్డ్స్, ఎంప్టీ వర్డ్స్, ఈ అనుకోకుండా మాట్లాడతామే, ఇవి కూడా దీని ఎడల కూడా లెక్క చెప్పాలి. యాకోబు రాసిన పత్రిక 3:19 చూస్తే ఇదే నోటి నుండి దీవెనలు, ఇదే నోటి నుండి శాపాలు వద్దని అంటాడు. సో మనం లెక్క చెప్పాలి. ప్రతి ఎంటీ వర్డ్కి, ప్రతి నథింగ్ వర్డ్స్ కూడా ఎంటీ నథింగ్ వర్డ్స్ కూడా లెక్క చెప్పేవారుగా ఉన్నాం. కనుక మన ప్రతి మాట తీర్పులో ఉంటుంది అని జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు బట్టే మనం ఏమై ఉన్నామో తెలియబడుతుంది. కనుక నోటిని, నాలుకను భద్రంగా పడుకోవాలి. ఇంకా చూస్తే ఓవరాల్గా ఈ లేఖన భాగంలో సారాంశం ఏంటంటే దేవుడు మనం పిలిచాడు. ఒకప్పుడు మనం చీకట్లో ఉండేవారము, కానీ ప్రభువు ఆశ్చర్యకరమైన వెలుగుకు పిలిచాడు. కనుక పిలుపుకు తగిన జీవితం జీవించాలి. ఒక తక్కడలో ఒకవైపు పిలుపు ఉంటే ఇంకొక వైపు నీ జీవితం ప్రభువు ఏ రీతిగా పిలిచాడో అట్టి రీతిగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయాలి. అది నీకు చాలా కష్టం. అందుగురించి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మపై ఆధారపడుతూ జీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక మన జీవితము ఆయన కోరుకున్నట్టు ఆయన పిలిచాడు. కనుక ఆయన గుణాతిశయములను కలిగి ఆయన గుణాతిశయములను అనేకులకు ప్రచురపరుస్తూ జీవించాలని ప్రభు ఆశ. సో అటు రీతిగా ఉందాం. ప్రభువారు ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ ఉద్దేశం ప్రకారం జీవిస్తాం, ఆయనలో ఫలిస్తాం. లోకంలో కాదు, లోక సంబంధం కాదు, శరీర సంబంధం కాకుండా ఆత్మ సంబంధమైన మనసు కలిగి, ఆత్మ సంబంధం జీవితం కలిగి పిలుపు తగిన జీవితం జీవిస్తాం. అట్టి మహాకృప దేవుడు మనం దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు. వాక్యం ద్వారా మరోసారి నాతో అందరితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. పిలుపు తగిన జీవితము జీవించడం మాకు సాయం చేయి. మా మాటలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మేము దుష్ట సంబంధులు కాకుండా నీకు సంబంధులుగా, నీ బిడ్డలుగా జీవించినట్టు మాకు సాయం చేయి. అన్ని విధాలుగా మీరు మాయం పొందండి, కృప చూపించండి, అందరూ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.